దగ్గరికి ఆయన వెళ్ళేసరికి ఎవరు పరిచర్యలో లేరు. కానీ ఇప్పుడు వారి పెద్ద కుమారుడు యుఎస్లో పరిచర్య చేస్తున్నారు. ఈ సంవత్సరం ఐపీసీ కన్వెన్షన్లో కూడా మాట్లాడారు. సేవకుల పిల్లలు సేవ చేయాలనేది నా ప్రార్థన. విశ్వాసుల బిడ్డల్లో ఒకరైనా పరిచర్యలో ఉండాలనేది మా ప్రార్థన. భారతదేశంలో ఇంకా లక్షలాది గ్రామాల్లో సువార్త లేదు. సువార్త కొరకు మన బిడ్డలను సిద్ధపరిచి పంపవలసిన అవసరత మన మీద ఉంది. ప్రభువు మన అవసరతలను తీర్చగలిగిన సమర్థుడు. స్టీవెన్ జార్జ్ అండ్ జాయ్ జెనిఫర్, వుడ్ యూ ప్లీజ్ స్టాండ్ బోత్ ఆఫ్ యూ. వివాహంలోనికి మనం ప్రార్థించుకుని ముందుకు పెడదాం. చిన్న ప్రార్థన, దయచేసి నిలబడతారా మీరిద్దరు? ఇక్కడికి వస్తారా నాన్న? మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ వివాహమును నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎదురు బదులు నిలబడినాను. రైట్ అమ్మా, ఇటు తోడ పెళ్లి కుమార్తె ఒకరు, అలాగే పెండ్లి కుమారునికి కూడా హెల్పర్గా మరొకరు వస్తే మంచిదని కోరుతున్నాను. వుడ్ యూ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ దెమ్. నేను వచ్చేటప్పుడే అడిగాను, కర్ణాటక అంటున్నారు కదా, పాపకు తెలుగు వచ్చు రాదు, ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పాలా అని. అలాంటిది ఏమీ లేదండి, పాపకు తెలుగు వచ్చండి అని చెప్పారు. నెక్ ఆఫ్ ద మూమెంట్ ఇక్కడికి వచ్చినాక చెప్పారు, కాదండి ఇంగ్లీష్లో చేయిస్తే బాగుంటుందేమోనని. నేనైతే సిద్ధపడి రాలేదు. అయినా మీరంతా మీకు అర్థమయ్యేది తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడుతూనే ఇంగ్లీష్లో కూడా మరి అవసరమైన మాటలు పలికించే ప్రయత్నం చేస్తా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, ఇఫ్ యూ క్యాన్ విల్ గో విత్ తెలుగు. ఓకేనా? కాస్త ముందుకు రండి. ప్రభునందు ప్రియులారా, మరి పాస్టర్ విజయ్ కుమార్ గారు మరి ఏర్పాటు చేయడానికి, ప్రభు చిత్తానుసారంగా ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి పెద్దలు నిశ్చయించారు. మీకేదైనా ఆటంకం ఉందా పాస్టర్ గారు? ఎలాంటి ఆటంకం లేదండి. అమ్మా మీకమ్మా? మమ్మీ, డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్. మరి మీ దగ్గర నుండి కూడా ఏ విధమైన ఆటంకం లేదు. పాస్టర్ గారు ముగించమని తెలియపరిచారు, ముందుకు తీసుకొని వెళ్ళమని. మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి ఇప్పుడు వీరిద్దరిని ప్రత్యేకంగా అడగబోతున్నాను. నాన్న ఇక్కడికి వస్తాను. బాబు, స్టీవెన్ ఎజ్రా, ఈ పెండ్లి కుమార్తెను అనగా ఈ వధువును పరిశుద్ధ వివాహంలో నీకు పెండ్లి భార్యనుగా, అంటే అలా రాశారు మన దానిలో కూడా, భార్యనుగా ఇచ్చి పరిశుద్ధ వాక్య విధానమును బట్టి పరిశుద్ధ వివాహం జరిగించడానికి పెద్దలు నిశ్చయించారు. మీ కుటుంబీకులే కావచ్చు, దైవజనులే కావచ్చు, మేమంతా ఇక్కడ కూడి వచ్చాం. మీకేదైనా పైకెక్కావు, మేమేమో క్రింద, నువ్వేమో పైన, దిగు అన్నారు. మమ్మల్ని ఇద్దరినేమో దించి సేవకులందరినీ పైన కూర్చోండబెట్టారు. కొంచెం మొహాలు మాడినా వెళ్ళేటప్పుడు మళ్ళీ దైవజనులు వచ్చి నాతో ఈ మాట చెప్పారు, ఏమన్నా ఫీల్ అయ్యావా? ఫీల్ ఏం అవ్వక్కర్లా, దైవజనులను గణపరిచాను కాబట్టి దేవుడు నిన్ను గణపరుస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. నిశ్చయంగా ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నౌ మమ్మీ విల్ కమ్ అండ్ టేక్ ది రైట్ హ్యాండ్ అండ్ గివ్ ఇట్ టు ద బాయ్ అండ్ దే విల్ బి రిసీవింగ్ దిస్. నాన్న మీరు వారు అందిస్తారు, మీరు బాధ్యతలన్నీ బాబు ఇక నుండి నీవి అంటూ మరి బాధ్యతను అప్పగించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒక వచనం పడదామా? మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నాగాలలో అనురాగ కురిపించిన మన బంధము అనుబంధము, అయ్యా బంధము అనుబంధము. హల్లెలూయా. చిన్న ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. ఈనాడు కలపబడినటువంటి చేతులు వారి జీవితాంతం వరకు వారు నమ్మకంగా ఉండినట్లుగా, వారి బంధం స్థిరమైనదిగా ఉండినట్లుగా,
వారే గాని ఏ మనుషుడే గాని వేరుపరచడానికి ప్రయత్నించుకుంటున్నట్లుగా దేవుని మహాకృపై బిడల మీద ఉండబడినట్లుగా మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ దినమున మా ప్రభా, ఇరు కుటుంబాలు ఒకరికొకరుగా నా తండ్రి అనుబంధములో మా ప్రభా మరి ఇచ్చిపుచ్చుకొనుటకు అయ్యా అంగీకరించి ఉండగా ఇది మీ చిత్తమై ఉన్నది, మీ కార్యమై ఉన్నది. పరలోకము నుండి మా ప్రభా వీరిరువురిని మీరే భార్యాభర్తలుగా కట్టి మా ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క క్రైస్తవ వివాహంలో వారు జత చేయబడి అనేకులకు ఆదర్శవంతంగా ఉండడానికి స్థిరపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ పేరెంట్స్. ఇప్పటి వరకు మీ బాధ్యతలు నిర్వహించారు, పెంచి పెద్ద చేశారు. మీరు చేసిన మరి బాధ్యత అంతటి కొరకు ప్రత్యేకమైన వందనాలు. యు మే బి సీటెడ్ ఇన్ యువర్ ప్లేసెస్. దయచేసి మీ స్థలాల్లో మీరు కూర్చోండి. ఇక్కడ కొంచెం నిలబడితే మాకు కూడా ప్లేస్ ఉంటుంది. మమ్మీ, వుడ్ యూ ప్లీజ్ సిట్ సమ్వేర్. నాన్న, ఇప్పుడు వరకు వాళ్ళు బాధ్యతలు నిర్వహించారు, ఇక మీ బాధ్యతలు మీకు అప్పచెప్పారు. ఇందాక పాస్టర్ గారు చెప్పారే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకునంటే హత్తుకుని ఎత్తుకుని వెళ్ళిపోవడానికి కాదయ్యా. మరంట ఈ మాటలు వినండి రండి. ఇందాక అయ్యగారు కోట్ చేశారు, పెద్ద అయ్యగారు ఈ మాట. ఏది? పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి భార్యను హత్తుకొనును. విడచి అనే పదం అంట ఆది కాండములో ఇస్సాకు పాలు విడచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేయించనని ఉంది కదా, అక్కడ కూడా ఆ విడచి అన్న పదం హిబ్రూలో రెండు ఒకే పదాలు వాడాడు. అంటే తల్లిని తండ్రిని విడచి అంటే విడిచి హత్తుకుని ఎత్తుకుని వెళ్ళిపోమని కాదు. విడచి అంటే అమ్మ పాలు విడిచిపెట్టిన పిల్లాడు ఎక్కడ ఉంటాడు? అమ్మ చుట్టే తిరుగుతూ ఉంటాడు. అమ్మ తల్లిదండ్రులను మరి చప్పగా మరిచిపోమని కాదు, మీరిద్దరూ కలిసి ఉంటూ వారిని కూడా కలుపుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి వేలు ఓపెన్ చేస్తున్నాడు బాబు. రెండు చేతులతో ఎలా సర్దుతావో చూస్తారు వాళ్ళ. మీరంతా చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మాయిని అంతకు ముందే చూసావా? సేమా? సంతోషం. స్టీవెన్ ఎజ్రా నీ యొద్దకు తీసుకుని రాబడినటువంటి కన్యక అనగా జాయ్ జెన్నిఫర్ పరిశుద్ధ వివాహంలో నీతో కూడా జతపరచడానికి దైవజనులు నిశ్చయించిన దాన్ని బట్టి తీసుకుని రావడం జరిగింది. అంతటా ఇప్పటి నుండి నీవు మరి ఈమెను ప్రేమించి ఈమెను నీ యొక్క పెండ్లి భార్యనుగా అంగీకరించి ఇతరులనొల్లక వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని విషయములలోనూ ఈమె కొరకే మరి నీ ప్రేమను భద్రపరుచుకుంటూ దైవ చిత్తానుసారంగా ఉంటూ జీవితకాలం అంతయు ఈమెకి భర్తవై ఉండగలవా? యు అండర్స్టాండ్ రైట్? అమ్మా జెన్నీ, దిస్ యంగ్ మ్యాన్ హూ బ్రాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ కొరకు తీసుకుని రాబడినటువంటి ఈ నవ యవనుడు అనగా స్టీవెన్ ఎజ్రాను నీ పెండ్లి భర్తనుగా అంగీకరించి ఇతరులనొల్లక బ్రతుకు కాలమంతయు ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ వుడ్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ వెడెడ్ హస్బెండ్? థ్యాంక్ యూ. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దైవ చిత్తానుసారంగా మీ వివాహమును జరిగించట్లో ముందుకు పెడుతున్నాను. మీరు రెండు చేతులు పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ, అర్థమైందా? మైక్ చూసుకుంటూ కాదు, అది ఫోటోగ్రాఫర్ అంటాడు మధ్యలో ఇటు చూడు అంటాడు. ఆయన వైపు చూస్తూ నిన్ను ప్రేమించి అనకూడదు, అమ్మాయి వైపు చూస్తూనే నిన్ను ప్రేమించని చెప్పాలి. రైట్? థ్యాంక్ యూ. మనకు బాసికాలు లేవు, కంకణాలు లేవు, తాళిబొట్టు అసలే లేదు. దేవుని సన్నిధిలో చేయబడుతున్నటువంటి ప్రమాణాలే మన బాసికాలు, కంకణాలు. వీటి మీద మీరు ఆధారపడి దేవుని చిత్తానుసారంగా మరి ఎన్నటెన్నటికి మర్చిపోకుండా నిలబడి ఉండాలని గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఈ ప్రమాణాలు నీతో దేవుని సన్నిధిలో చేయిస్తున్నాను. స్టీవెన్ ఎజ్రాను నేను, జాయ్ జెన్నిఫర్ అను నేను, ఇది మొదలుకొని దేవుని ఎదుట, సంఘము ఎదుట, సమాజము ఎదుట నీతో ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఏం చేశారు?
You made a oath in the sight of God, in the presence of God. And we all are testifying that. మీరిద్దరూ ప్రమాణాలు చేశారు. ఇక్కడ కూడి ఉన్న మేమందరం దానికి సాక్షులం. దేవుడు ఐక్యపరచిన వారిని ఏ మనుష్యుడును వేరు చేయకూడదు. హలో, మీరంతా చాలా మంచిగా ఉన్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారు, మీకు ఒక మంచి విషయం చెప్తాను, ఇట్లా దయచేసి. దేవుడు ఐక్యపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదు. మీలో కొంతమంది లాయర్లు ఉన్నారేమో, జడ్జెస్ ఉన్నారేమో, వేదిక మీద పాదిర్లంగా మేము కూడా ఇక్కడ ఉన్నాం. ఎక్కడైనా విడాకులు అనే పదం వినబడితే అక్కడికి మనం పోకూడదు అనేది దైవ చిత్తం పాస్టర్ గారు. ఆమేన్. పెద్దలు వచ్చి ఉంటారు, పెళ్లి పెద్దలు పప్పన్నాలకు పోతా ఉంటారు కదా, ఇది టవల్ వేసుకుని. ఆ మాట వినబడితే పోకండి. ఆమె ఉందే ఏమే, ఆమెకి ఇలా ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని కబురు పెట్టింది. పెద్దమ్మగారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీరు అక్కడ ఉన్నా, మేము ఇక్కడ ఉన్నా. మా అమ్మగారు కూడా ఐపీసీ పాస్టమ్ గారే. 1922 వరకు మరి అమ్మ ఎప్పుడు స్టేజ్ ఎక్కలా, అక్కడే కూర్చుంటూ ఉండేది. కానీ ఎంతో పరిచర్య చేసేది, ఎంతో ప్రార్థన చేసేది. రాండ్రు ఇక్కడ ఉన్నారు, గుర్తుంచుకోండి. పాస్టర్ గారు ఒకవేళ ఇలాంటి పనులకు వెడతా ఉంటే, నాన్న దాని కొరకు వెళ్ళొద్దని చెప్పండి. సంగరునకు మనుజావతారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. హల్లెలూయా. మీరిద్దరం పోకరిస్తే దైవజనులందరూ, అభిషేక్తులందరూ లేచి మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు, చేతులు ఉంచుతారు. అభిషేక్తులు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు సుందరమయ్య గారిని ప్రార్థించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. మీరు కూడా చేతులు ఇటు వైపు చాపుతారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామం మహింపరచబడ్డమే ప్రభు ఈ బిడ్డలను ఆశీర్వదించడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దైవజనులు సుందరావయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. అత్యున్నత సింహాసనం ఆసీనుడమై సింహాసనంపై ఆసీనుడమైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ వివాహ వేదిక ఆరంభం నుండి చివరి వరకు అద్భుతమైన రీతిలో మీ సన్నిధి మాతో కూడా ఉంచి పొందినందులకై దేవదానం గారిలో ఉన్నటువంటి రోషం, చనిపోయే వరకు కూడా అతనిలో ఉన్నటువంటి రోషం ఎంత బలమైనటువంటి రోషం కలిగి ఉండెనో, ఆ విధంగా తన మనవడు ప్రభువా మరి నాయన స్టీవెన్ అదే విధముగా తన కుటుంబాన్ని, తన భార్యను, వారి యొక్క జీవిత కాలం అంతయు కూడా సత్యమును కలిగి నీకిష్టులుగా జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు దత్తపరచబడినటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదములతో బిడ్డలను నింపబోతున్నందుకై స్తోత్రాలు. మీరు కృప చూపబోతున్నందుకై స్తోత్రాలు. మీ యందు నిలిచి ఫలించబోతున్నందుకై స్తోత్రాలు. వారి యొక్క సంతోషం మీలో కలిగి ఉండుటకై మీరు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయములో 10వ వచనములో రాయబడినట్లుగా, నేను నా తండ్రి యందు నా సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీ సంతోషము నాలో పరిపూర్ణమగునట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా ప్రభువా వీరు దీవించబడుతూ కృపలో ముందుకు సాగుటకు సహాయం చేయమని
ఇప్పటి వరకు మీరు మీ సన్నిధిని అనుగ్రహిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందినందులకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. బీ సీటెడ్ ప్లీజ్. తదుపరి కార్యక్రమం లేచి ప్రభునందు ప్రియులారా ఇట్లా పట్టుకోండి, చేతులు పట్టుకోండి. స్టీవెన్ ఎజ్రా మరియు జాయ్ జెన్నిఫర్ వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో వాక్యానుసారముగా ముడి వేయబడినందున, ఐక్యపరచబడినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వీరు నేటి నుండి భార్యాభర్తలని ఇచ్చున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. మిస్టర్ ఇక మిస్ అయ్యే అవకాశమే లేదంట. గాడ్ బ్లెస్ యూ అండ్ వి లవ్ యూ. కూర్చోండి. మే బి సీటెడ్ ప్లీజ్. దైవజనులు